హలేఖ్య గారు, సో ఏమనిపించింది నిన్న జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం తర్వాత? సో మన ఎకానమీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఎట్ ది సేమ్ టైం రెవెన్యూ లాస్ కూడా కాకూడదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా, అది బ్యాలెన్స్ అవుతుందా? ముందుగా అందరికీ నమస్తే అండి. మనకి ఇనీషియల్ గా అసలు ఫస్ట్ ట్యాక్సెస్ లో డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని రెండు రకాలు ఉన్నాయి. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మనకి వచ్చే ఇన్కమ్ నుంచి మనం డైరెక్ట్ గా గవర్నమెంట్ కి ఏదైతే కడుతున్నామో, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అవనివ్వండి, కంపెనీస్ కట్టేవి కమర్షియల్ ఇన్కమ్ ట్యాక్స్ అవనివ్వండి, అవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్ కేటగిరీలోకి వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే, లేకపోతే ఏదన్నా సర్వీస్ తీసుకుంటే దానిపైన కట్టే ట్యాక్స్ ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాము. ఎందుకు అంటే మనం కడుతున్న ఆ ట్యాక్స్ షాప్ వాళ్ళకి కడుతున్నాం, మనం ఎవరి దగ్గర నుంచి అయితే కొనుక్కుంటున్నామో వాళ్ళకి కడుతున్నాం, డైరెక్ట్ గా గవర్నమెంట్ కి కట్టట్లేదు. అందుకని దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. మనకి స్టార్టింగ్ నుంచి తీసుకుంటే సేల్స్ ట్యాక్స్ ఉండేది. సేల్స్ ట్యాక్స్ అందులో స్టేట్ ట్యాక్స్ అని, సెంట్రల్ ట్యాక్స్ అని, ఇంటర్ స్టేట్ ట్యాక్స్ అని చాలా రకాలు ఉండేవి. సర్వీసెస్ ట్యాక్స్ సపరేట్ గా ఉండేది, అది ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉండేది. ఇదంతాలో ఈ రెవెన్యూలో ప్రాబ్లం అవుతుంది. స్టేట్ కి ఎంత వెళ్తోంది, సెంటర్ కి ఎంత వెళ్తోంది, అలానే నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ ఎక్కువైపోయినాయి అన్న ప్రాబ్లమ్స్ అన్ని ఉండటం వల్ల మెల్లగా వ్యాట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ మళ్ళీ వ్యాట్ లో కూడా స్టేట్, సెంట్రల్ ఇవన్నీ వస్తున్నాయి. వరల్డ్ ఫాలో చేస్తున్న మనం కూడా వరల్డ్ స్టాండర్డ్స్ ఫాలో చేయాలన్న ఉద్దేశంతో వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని జిఎస్టీ ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంటేషన్ ఫేజ్ లో స్టార్టింగ్ లో స్టేట్స్ నుంచి చాలా అగెయిన్స్ట్ గా టాక్స్ వచ్చాయి. మాకు రెవెన్యూ తగ్గిపోతుంది, మీరు ఎన్నో ట్యాక్సెస్ అన్ని తీసుకెళ్లి జిఎస్టీ ప్రోవ్యూలో పెట్టేస్తున్నారు, దీనివల్ల మాకు కొంత నష్టం కలుగుతుంది అని చెప్పి కొన్ని కంప్లైంట్స్ వచ్చినా కూడా దానికోసం అని గవర్నమెంట్ కంపెన్సేషన్ ఇస్తాము, మీకు ఎంత రెవెన్యూ లాస్ అయితే అంత కంపెన్సేషన్ ఇస్తాము అని ప్రామిస్ చేసి ఈ జిఎస్టీ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ 5 స్లాబ్స్ పెట్టారు. 0%, 5%, 12%, 18%, 28%. ఇక్కడ ప్రోడక్ట్స్ అన్ని రకరకాల కేటగిరీస్ లో క్లాసిఫై చేశారు. ఈ క్లాసిఫికేషన్ గురించి ఫస్ట్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటో మనం తర్వాత డిస్కస్ చేద్దాము. అయితే ఈ మళ్ళీ నెంబర్ ఆఫ్ స్లాబ్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి. ఆ స్లాబ్స్ ని తగ్గించాలి అన్న ఉద్దేశము ఎప్పటి నుంచో ఉంది. దీని గురించి ఎప్పటి నుంచో గవర్నమెంట్ లో జిఎస్టీ కౌన్సిల్ లో టాక్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ సడన్ గా టారిఫ్స్ 50% కి రేస్ చేసి ఎప్పుడైతే యుఎస్ మార్కెట్ లో మన గూడ్స్ వెళ్ళటం తక్కువయ్యాయో, మనకి ఇమ్మీడియట్ గా ఇండియాలో మన డొమెస్టిక్ మార్కెట్ ని పెంచుకోవటం ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగా తయారైంది. అందుకని ఇంత ఫాస్ట్ గా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. 0%, 5%, 18% 3 ఉన్నాయి. 0% ని కన్సిడర్ చేయం కాబట్టి అది నో ట్యాక్స్ కాబట్టి మేజర్ గా మాట్లాడుకోవడానికి 2 స్లాబ్స్. ఈ తగ్గించడం అనేది ఏంటి అంటే గోల్డ్ మీద కూడా ఉంది కదా 3%. అవును. సో ఈ తగ్గించటము ఏంటి అంటే మనం మేజర్ గా గ్లోబల్ స్టాండర్డ్స్ తో అలైన్ అవుతూ ఉన్నాము. ఇది ఒక మంచి విషయం, ఈ స్లాబ్స్ తగ్గించడం అనేది. ఈ స్లాబ్స్ అనేది ఉన్నాయి చూసారా, 5% లో నిత్యావసర వస్తువులు పెట్టడము, 18% లో ఎక్కువ లగ్జరీ గూడ్స్ పెట్టడము. దీన్ని ఏమంటామంటే క్లాసిఫికేషన్ అంటాం. రిచ్ క్లాస్, పువర్ క్లాస్. సో ఆ పువర్ పీపుల్ కి గూడ్స్ అన్ని ఎక్కువ వెసులుబాటులోకి తీసుకురావడానికి 12% స్లాబ్ లో ఉన్న వాటిని మేజర్ గా తీసుకొచ్చి తగ్గించి 5% స్లాబ్ లో పెట్టడం జరిగింది. దీనివల్ల నిత్యావసర వస్తువులు అన్ని ప్రైజెస్ తగ్గుతాయి ఇమ్మీడియట్ గా. తర్వాత ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లగ్జరీ గూడ్స్ అంటే నేను ఆ 40% స్లాబ్ లో ఉన్నవి మాట్లాడట్లేదు, అది తర్వాత డిస్కస్ చేద్దాము. మేజర్ గా 28% లో ఉన్నవి చాలా వరకు తీసుకొచ్చి 18% లో పెట్టడం జరిగింది. ఇది ఏంటి అంటే మన యుఎస్ కి మనం చేసే ఎక్స్పోర్ట్స్ మేజర్ గా ఆ 28% స్లాబ్ లో ఉన్న గూడ్స్ మేజర్ గా యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. ఈ రోజు ఆ ప్రోడక్ట్స్ బయటికి వెళ్ళట్లేదు కాబట్టి వాటికి డొమెస్టిక్ మార్కెట్ లో డిమాండ్ క్రియేట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే 28% నుంచి 18% కి వెళ్తుందో ఈ రిచ్ క్లాస్ కి ఆ గూడ్స్ ని మోర్ అఫోర్డబుల్ చేస్తున్నాం మనం, కాబట్టి డొమెస్టిక్ గా మార్కెట్ పెరుగుతోంది. సో ఇక్కడ ఏమొస్తుందంటే 3Ds వస్తుంది. 1 డెమోక్రసీ, అది వాల్యూస్ గురించి. 2 డెమోగ్రఫీ, అది మనకున్న స్కిల్డ్ లేబర్ గురించి. 3 D ఇస్ డిమాండ్. ఈ డిమాండ్ ని ఇప్పుడు మనం అడ్రస్ చేస్తున్నాము.
ఎప్పుడైతే ఈ గూడ్స్ ప్రైజెస్ తగ్గుతాయో ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, అంటే లోకల్ మార్కెట్స్ లో డిమాండ్ పెరుగుతుంది. ఈ లోకల్ మార్కెట్స్ లో డిమాండ్ పెంచటం వలన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మనం సమాధానం చెప్తున్నాం మన దగ్గర డిమాండ్ పెంచుకొని. పుల్లారావు గారు, ఇది కన్స్యూమర్ కి ఎండ్ ఆఫ్ ద డే బెనిఫిషియల్. ఇండియన్ మార్కెట్ లో మన ప్రొడక్ట్స్ కి మనము ఎక్కువ డిమాండ్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇది టోటల్ గా ఎకానమీకి కూడా చాలా మంచిది. ఎటు తిరిగి వ్యతిరేకత వస్తున్నది స్టేట్స్ నుంచి మాత్రమే. ఎందుకు అంటే వాళ్ళకు వచ్చే రెవెన్యూ తగ్గిపోతుంది కాబట్టి. ఆల్కహాల్, తర్వాత పెట్రోల్ లాంటివి జిఎస్టీ ఆంబిట్ నుంచి బయట ఉన్నాయి, ఒప్పుకుంటాను. కానీ ఈ గూడ్స్ నుంచి వచ్చే మేజర్ సోర్స్ కూడా తగ్గుతుంది కాబట్టి స్టేట్స్ నుంచి కొంతవరకు వ్యతిరేకత వస్తుంది. అందుకే సిన్ గూడ్స్ మీద, లగ్జరీ గూడ్స్ మీద 40% విధిస్తే ఇంకొంచెం అడిషనల్ గా పెంచండి అని ఒక 8 స్టేట్స్ కలిసి జిఎస్టీ కౌన్సిల్ కి ప్రపోజల్ కూడా పెట్టాయి. సో ఇప్పుడు నెక్స్ట్ కౌన్సిల్ ఏం చేస్తుంది అన్నది చూడాలి. ఓవరాల్ గా మాత్రం ఇది కన్స్యూమర్ కి చాలా మంచి విషయము, ఎకానమీకి చాలా మంచి విషయము. పుల్లారావు గారు,